మొత్తం ఖజానా అయితే ప్రస్తుతం ఖాళీ అయిపోయింది. సంక్షోభంలోనే అవకాశాలు ఎదుర్కొనే పరిస్థితి మళ్ళీ వచ్చింది. 95లో ఏదైతే చేసాం మళ్ళీ అదే కష్టపడతాం. అంటే ఈ 5 ఏళ్లలో ఎంతగా అయిపోయింది, ఎంత నాశనం అయిపోయింది, ఎంత నాశనం చేశారు జగన్ గారు రాష్ట్రాన్ని అనేది ఏం చెప్పాలనుకుంటున్నారు? సహజం కదా. హ్మ్. ఇప్పుడు 95లో ఈ జీతాలు ఇవ్వలేని పరిస్థితి, 2004కి బెస్ట్ ఎకానమీని తీసుకు. మరి అప్పటి నుంచి ఎప్పుడు గెలిపించలేదు అక్కడ. పాయింట్ ఆయన్ని. తర్వాత 2004లో కాంగ్రెస్ రాజశేఖర వచ్చింది, రెడ్డి, రాజశేఖర్ 2009లో రాజశేఖర రెడ్డి, అవును ఆ తర్వాత టీఆర్ఎస్ ఉమ్, వచ్చింది. ఉమ్, మరి ఎందుకని జనం అంగీకరించలేదు? అవును కాబట్టి ఎవరి లెక్కలు వాళ్ళవి ఉంటాయి. ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు ఏమని చెప్పారు, 100 కోట్ల రూపాయలు మాత్రం మిగిలినాయి అని చెప్పారు. యనమల రామకృష్ణ గారి కదా ఇచ్చింది స్టేట్మెంట్ 2019కి ముందు. కరెక్ట్గా ఎలక్షన్స్ అయిపోయి ప్రభుత్వం చేపట్టే టైంలో ఏమీ లేదు, అసలు ఈ నెల జీతం ఎట్లా ఇస్తారు అని. మరి 5 ఏళ్ళు జగన్ నడుపుకొచ్చాడు కదా. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే చెప్తున్నారు, మళ్ళీ నడుపుకొస్తుంది. ఇదేమి ఇక్కడేమి గొడ్డుబోల, డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులకి సంబంధించి వస్తూ ఉంటాయి. ఒకే ఒక్క సమస్య ఏమొస్తుందంటే, సంక్షేమ పథకాలకి సమస్య వస్తుంది. సంక్షేమ పథకాలకి డబ్బుల దగ్గరనే ప్రాబ్లం, జీతాలు వీటికి ప్రాబ్లం ఉండదు. జీతాలకు సంబంధించిన ఏ సమస్య రాదు మనకి ఆంధ్రాకి. సంక్షేమ పథకాలు రావాలంటే గతంలో జగన్ టైంలో ఏడాదికో 45,000 కోట్లు అయ్యేది. ఇప్పుడు చంద్రబాబు గారిది మామూలుగా కరెక్ట్గా అమలు చేస్తే 1,00,000 కోట్లు అవుతుంది. చీప్ అండ్ బెస్ట్గా ఆలోచించింది